హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చాం గాయ్స్. చాలా పవిత్రమైన, చాలా శక్తివంతమైన టెంపుల్ ఇది. సో ఇక్కడ ఆ కొండను చూస్తున్నారు కదా, ఆ పై వరకు మనం వెళ్ళాలి గాయ్స్. సో ఇది దాడి ఎక్కడ చూపిస్తారు అక్కడ ఒకటి అదేంటి గణేష్ టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా ఫేమస్ అంట. గుడికి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ అక్కడ దర్శించుకుని వెళ్తారంట చాలా మంది. మనం టెంపుల్ పై అనుకున్నాం కాబట్టి మనం డైరెక్ట్ టెంపుల్ కి వెళ్ళిపోతున్నాము. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది. విజయవాడ గైస్, కమ్ లెట్స్ గో. ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రి ఇంకా కనకదుర్గ అమ్మవారి చిన్న కథ తెలుసుకుందాం. సో కీలుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు అనమాట. అతను భక్తితో చాలా తపస్సు చేశాడనమాట దుర్గాదేవి కోసము. అప్పుడు దుర్గాదేవి తృప్తి చెంది తనకి ఒక వరం ఇస్తుంది. ఏమని? నీ గుండెల్లో ఉండాలని ఒక వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారం ఏంటంటే కీలుడు పర్వతంగా మారిపోతాడు. మీరు ఇప్పుడు కొండ చూస్తున్నారు కదా, అదే ఇంద్రకీలాద్రి పర్వతం. సో అదే ఈ పర్వతం అనమాట. మీరు చూస్తే ఇక్కడ టెంపుల్ పక్కనే కృష్ణానది కూడా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ దీని ప్రకారం ఇంకో కథ ప్రకారం కనకదుర్గ అమ్మవారు కృష్ణానది నుండి ముక్కు పుడక తీసుకున్నట్టు అని అంటారు. కృష్ణమ్మ తిరిగి తీసుకోవాలని కనకదుర్గమ్మ కొండపైకి ఎత్తుతాను అని ప్రతిజ్ఞ చేస్తుంది అనమాట. సో మీకు అక్కడ ఓం అని సింబల్ కనిపిస్తుంది కదా, దాని గురించి కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ ఏంటి అంటే అమ్మవారి ముక్కు పుడక అంట. అంటే మన పురాణాల ప్రకారం కృష్ణమ్మ తల్లి ఆ ముక్కు పుడకని టచ్ చేయడానికి ట్రై చేస్తుందంట. అది ఎప్పుడైతే ఆ ముక్కు పుడక టచ్ అయిందో అప్పుడు మొత్తం మునిగిపోతుంది అన్నట్టు చెప్తారు. సో లోపల ఫోన్ తీసుకెళ్ళి ట్రై చేస్తాం మాక్సిమం, బట్ మోస్ట్లీ తీసుకెళ్ళనియారంట. మనకి ఇక్కడ నుంచి మనకి గుడి గోపురం కూడా కనిపిస్తుంది దూరంలో. గోపురం టెంపుల్ అది చాలా పాతది, అంటే చాలా కృష్ణదేవరాయల కన్నా ముందు నుంచి ఉన్న టెంపుల్. అండ్ ఇది కూడా అమ్మవారి స్వయంభూ టెంపుల్. ఇక్కడ మహిషాసుర మర్దిని రూపంలో మనకి దర్శనం ఇస్తారంట. ఇది ఆంధ్ర చాలా ప్రాముఖ్యమైన దేవస్థానంగా పరిగణించారు ఇది, ఎందుకంటే ఇది చాలా అంత హిస్టరీ ఉంది కాబట్టి. పురాణాల ప్రకారం ఇది పాండవుల్లో అర్జునుడు తెలుసు కదా మీకు, వన్ ఆఫ్ ది పాండవస్. సో ఆయనకి పశుపస్త్ర అని పొందినప్పుడు, శివుడి దగ్గర నుంచి ఆ అస్త్రం పొందినప్పుడు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారంట. దర్శించిన తర్వాత అప్పుడు ఈయన కొంచెం నిర్మించారు గుడిలాగా, దండం పెట్టుకోవడానికి కొంచెం దర్శించుకోవడానికి వచ్చారంట. తర్వాత ఏమైందంటే కృష్ణదేవరాయల టైంలో ఆయన చిన్నగా గుడి కట్టించారు. తర్వాత నుంచి మొఘల్స్ అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. చాలా మంది టెంపుల్ కి మెట్లు వస్తారు, కానీ మనకి ఇప్పుడు అక్కడ లిఫ్ట్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. స్టోరీ ఉందన్నమాట, ఇప్పుడే కనుక్కున్నాను. స్టోరీ ఏంటిదంటే మన భూమి మీదకి పురాణం ప్రకారం ఒక మహిషాసుడు అనే రాక్షసుడు వచ్చాడంట. సో ఆయన అప్పుడు ఇంద్రకిలాద్రి అనే ఒక తపస్వి ఆయన బాగా శివుని మొక్కుతాడంట. అంటే ఈ రాక్షసుని ఏదో ఒకటి చేయండి అన్నట్టు మొక్కుతాడంట. నేను చాలా రా లాంగ్వేజ్ చెప్తున్నాను గైస్. సో ఆ రాక్షసుడిని చంపడానికి, సంహరించడానికి అదేంటి దుర్గామాత ఒక అవతారం ఎత్తి మహిషాసుర మర్దిని అవతారంలో మనకి దర్శనం ఇస్తుంది. ఇక్కడ చంపి ఇక్కడ వెళ్తుంది. ఇది కూడా స్వయంభూ టెంపులే. తర్వాత 17th సెంచరీ తర్వాత మనకి మొఘల్స్ పరిపాలించారు కదా, గోల్కొండ నవాబు కూడా ఈ కట్టడంలో చాలా హెల్ప్ చేశారు. సో దీనికి ఇప్పుడే కాదు, కొన్ని చాలా ఇయర్స్ హిస్టరీ ఉంది దీనికి. అందుకే ఇది ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాముఖ్యమైన స్థలంగా పరిగణించారు. నాకు తెలిసి ఫోన్ తీసుకురాని అనుకున్నా, బట్ ఎట్లా కూడా స్నీక్ చేసి వచ్చేసాం లోపలికి. చూడొచ్చు టెంపుల్. మాకు దర్శనం ఒక 1 hour పట్టింది. బట్ ఆ ఒక్క 5 minutes అమ్మవారి ముందు ఇట్లా నుంచుంటే ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎంత మంచిగా శారీలో ఇట్లా ఫేస్ పసుపు ఫేస్ తో, కుంకుమ బొట్టుతో, చీరలో మొత్తం గోల్డ్. అసలు వర్ణించలేను కూడా, అంత అద్భుతంగా ఉంది అమ్మవారు. ఎలా కొట్టే వచ్చేసాం మేము లోపలికి. ఇలా చుట్టూ చాలా మంది పీపుల్ ఉన్నారు కదా, అందరూ ఇట్లా చూస్తున్నారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఏదైనా మొక్కుకుంటే జరుగుతాయి అనేది నమ్మకం ఇక్కడ. సో నాకు కూడా జరిగాయి, అనుభవంతో చెప్తున్నాను నేను. ఇప్పుడు విజయవాడకి వచ్చిన ప్రతిసారి రావడానికి ట్రై చేస్తాను, కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాను. మీరు కూడా రండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ప్రతి టెంపుల్ పీస్ఫుల్ గానే ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ దిస్ టెంపుల్ ఇస్ లిటిల్ స్పెషల్ గైస్.
మీరు చూస్తున్నారు కదా, అదే మెయిన్ గర్భగుడి అనమాట. సో ఇందాక నుంచి నేను మాట్లాడుతుంటే వీళ్ళు నా ఎదురుగానే నుంచి చూస్తున్నారు. నీ పేరేంటి? నేను ప్రణవి. వాళ్ళకి మాట రావట్లేదు దగ్గర. సో వీళ్ళందరూ కరీంనగర్ నుంచి వచ్చారంట. అంటే ఈ రోజు ఆ రోజు ఉంటుంది. ఈ గుడికి చాలా మంది భక్తులు కొన్ని వేలలో వస్తూ ఉంటారు. అండ్ మెయిన్లీ దసరా టైంలో అయితే కొన్ని లక్షల్లో వస్తారు కదా. దసరా టైంలో చాలా బాగా అలంకరించి ఎవ్రీడే ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని అలంకరించి బాగా డెకరేట్ చేస్తారంట ప్లేస్ మొత్తం. అండ్ రోజు ఒక అవతారం లాగా చూపిస్తారు మనకి. బాగా త్రిపుర సుందరి అని, అన్నపూర్ణ దేవి అని, అలా ఇలా కొన్ని అవతారాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ఆయన రైల్వే స్టేషన్ దిగి లేకపోతే బస్ స్టాండ్ దిగి సిద్ధమ్మ గుడి అంటే ఎవరైనా వచ్చి దింపుతారు. కొంచెం నడవాలి, కొంచెం మెట్లు ఉంటాయి. డైరెక్ట్ బస్ కూడా ఉంది ఇక్కడ. కింద మీకు ఒక వెహికల్ చూపిస్తాను. ఆ వెహికల్ డైరెక్ట్ కొండపైకి తీసుకొచ్చి దింపుతారు. డైరెక్ట్ కొండపైకి తీసుకెళ్తుంది బండిది. టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను. సో మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఉంటుంది. మార్నింగ్ 4 o'clock నుంచి 9 o'clock వరకు ఉంటుంది. ఆ టైమింగ్ మధ్యలో వచ్చి దర్శించుకోండి అని మీరు కూడా ఆశిస్తాను. చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది. చక్కెర పొంగల్ బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడికి 2 years కన్నా ఎక్కువే అవుతుంది. ఇప్పటికి జస్ట్ ఇంత నీట్ పార్కింగ్, కార్ పార్కింగ్ అవంతా అంత ఎక్కువ నీట్గా ఏం లేకుంటుండే అప్పుడులో. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. అండ్ దర్శనం కూడా చాలా ఈజీగా, అంటే ఒకప్పుడు చాలా రష్ ఉండి మొత్తం ఇలా ఉండేది. బట్ చాలా తొందరగా అండ్ ఈజీగా అయిపోయింది. చేంజెస్ అయ్యాయి, చాలా చేంజెస్ అయ్యాయి. బాగుంది, ఇలా బాగుంది, ఇంకా డెవలప్ అవుతుంది. బాగుంది అక్కడ. అన్నదానం కూడా చేస్తారు. అండ్ పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చేసాము. నెక్స్ట్ డే వచ్చినప్పుడు పక్క అన్నదానం కూడా కూర్చోండి, తినండి మీరు కూడా. అమ్మవారి రాజుల్లో సో ఇప్పుడు టైం వచ్చేసి 10:27, అంటే ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. మార్నింగ్ వచ్చినప్పుడు మేము 8 o'clock అలా వచ్చామా? 7:30 8 జస్ట్ 2 hours దర్శనం అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ కూడా అయిపోతున్నాం. మేము ఉన్న ప్లేస్కి ఇది జస్ట్ ఒక 30 minutes డిస్టెన్స్లో ఉంది. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కనకదుర్గమ్మ గుడి. మీకు కూడా ఇది నచ్చింది అనుకున్నా, మీకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని అనుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది అడిగాను ఫస్ట్ స్టోరీ, కానీ ఇక్కడ గుడికి వస్తున్నారు కానీ చాలా మందికి ఆ గుడి స్టోరీ తెలియట్లేదు. ఐ హోప్ ఈ వీడియో కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది, కొంచెం తెలుస్తుంది. హిస్టరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొన్ని టెంపుల్